తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ ఏటా బోనాల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి 20 కోట్ల రూపాయలను మంజూరు చేశారని కూడా ఆమె వెల్లడించారు. బోనాలను వైభవపేతంగా నిర్వహించేందుకు సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. మరికొన్ని రోజుల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని దేవాదాయ శాఖ కమిషనర్లతో మంత్రి సెక్రటరియేట్లోని తన కార్యాలయంలో సమీక్షలు నిర్వహించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలోని ప్రధాన దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో బోనాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేశారని ప్రకటించారు. దేవాలయాల అలంకరణ, పట్టు వస్త్రాల కొనుగోలు, బోనాల సమాచారాన్ని తెలిపే పుస్తకాల ముద్రణ, అంబారి నిమిత్తం ఏనుగు సేవల వినియోగం, విద్యుత్, సాంస్కృతిక సమాచార, ప్రజా సంబంధాల శాఖ ప్రచారం తదితర ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించినట్లు ఆమె వివరించారు. దేవాదాయ శాఖ మంత్రి అయిన తాను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యులుగా, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులు, కన్వీనర్గా మొత్తంగా 7గురితో కూడిన కమిటీ బోనాల ఉత్సవ నిర్వహణ బాధ్యతలను చేపడుతుందని మంత్రి తెలిపారు. ఇతర ప్రధాన దేవాలయాలకు ఉత్సవ కమిటీల ఎంపిక ప్రక్రియ 2-3 రోజుల్లో పూర్తవుతుందని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను చాటేలా బోనాలను నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు. జోగినీల బోనాల సమర్పణ సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. బోనాల ఉత్సవాలను ప్రదర్శించేలా హోర్డింగ్లు, ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, బోనా ఉత్సవాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రసార మాధ్యమాలైన దూరదర్శన్, యాదగిరి ఛానల్లో లైవ్ ప్రసారాలు సాగేటట్లు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఏనుగు తరలింపుపై ఆరా తీశారు. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ భవన్లో తెలంగాణ ఖ్యాతి ఇనుమడించేలా ఉత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ పనుల నిమిత్తం అవసరమయ్యే నిధుల కేటాయింపులపై మంత్రి అధికారుల నుంచి వివరణ తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలే కేంద్రంగా ఈ ఏటా బోనాలను నిర్వహిస్తుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.